హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అన్న. మనం థర్డ్ క్లాస్ లో చూడండి ఋతువులు కాలాలు చెప్పుకున్నాం కదా. ఫస్ట్ రోమన్ చలికాలంలో ఎలాంటి దుస్తులు ధరిస్తారు, ఎండాకాలంలో రక్షణ కోసం ఏం చేస్తారు, వానాకాలం బయటకు వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ 3 క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్స్ మీ సొంత మాటల్లో రాసుంటారని అనుకుంటున్నాను నాన్న. సెకండ్ రోమన్ చూద్దాం ఈరోజు. ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని చెప్పండి. క్వశ్చన్స్ ధారాళంగా చదివితే మనకు చక్కగా అర్థమవుతాయి. దాన్ని బట్టి మనం ఆన్సర్స్ చెప్పొచ్చు. క్రింది వాక్యంలోని భావాన్ని అర్థం చేసుకోండి. ఆ భావం ఒప్పు అయితే టిక్ ను, తప్పు అయితే రాంగ్ అనమాట ఇంటూను ప్రక్కనున్న బ్రాకెట్లలో గుర్తించండి అన్నాడు. కరెక్ట్ అయితే అనుకోండి ఆ సెంటెన్స్ రైట్ కొట్టుకోవాలంట, రాంగ్ అయితే ఇంటూ కొట్టుకోవాలి. చూడండి, భూమి చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సెంటెన్స్ అర్థం చేసుకుంటే భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కానీ ఇక్కడ చంద్రుని అని ఇవ్వడం జరిగింది, ఇది రాంగ్. సెకండ్ వన్ చూడండి, వసంత ఋతువులో చెట్లు చిగురుస్తాయి. వసంత ఋతువులో చెట్లు చిగురించి చక్కగా పూలు పూస్తాయి కదనా, కరెక్టే కదా, ఇది రైట్. హేమంత ఋతువులో చెట్లు ఆకులు రాలిపోతాయి, రాంగ్. హేమంత ఋతువులో చెట్లు ఆకులు రాలిపోతాయనా, కాదు కదా. నెక్స్ట్ చూడండి, శిశిర ఋతువు వానాకాలంలో ఉంటుంది. శిశిర ఋతువు వానాకాలంలో ఉంటుందంట. వానాకాలంలో ఉంటుందా శిశిర ఋతువు? రాంగ్ కదా, రాంగ్. బంతిపూలు చలికాలంలో పూస్తాయి, రైట్. బంతిపూలు చలికాలంలోనే పూస్తాయి నాన్న. ఓకే, మీరు చక్కగా లెసన్ చదివి ఉంటే ఇది రాయడం చాలా ఈజీ నాన్న. నెక్స్ట్ వర్క్ బుక్ లో కూడా ఈ 5 సెంటెన్సెస్ 5 వాక్యాల్లో భావం అర్థం చేసుకుని రైటా రాంగ్ అని గుర్తించండి. మీకు ఇవి రైటా రాంగ్ అర్థం కాలేదనుకోండి, ఒకసారి మీ టెక్స్ట్ బుక్ లో ఒకసారి మళ్ళీ లెసన్ ని రీకాల్ చేసుకోండి. అంటే లెసన్ ని ఒకసారి చదువుకుంటే మీరు సొంతంగా కూడా రైటా రాంగ్స్ అనేవి పెట్టేయగలుగుతారు నాన్న. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ లోను వర్క్ బుక్ లోను వాక్యాలని అర్థం చేసుకుని రైటా రాంగ్స్ గుర్తించిన తర్వాత మీ నోట్ బుక్ లో చక్కగా నిన్న క్వశ్చన్స్ రాశారు కదా, 3 క్వశ్చన్స్, దాని కింద రోమన్ నెంబర్ 2 అని వేసుకుని చక్కగా క్రింది వాక్యంలోని భావం ఒప్పు అయితే టిక్, తప్పు అయితే ఇంటూను ప్రక్కనున్న బ్రాకెట్లలో రాయండి అన్నాడు కదా. ఒక్కొక్క క్వశ్చన్ నోట్ చేసుకుని దాని పక్కన బ్రాకెట్ పెట్టుకుని రైటా రాంగ్స్ గుర్తించండి అమ్మ. నోట్ బుక్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాయాలి, ఎందుకంటే క్వశ్చన్స్ కూడా రాయాలి కదా. టెక్స్ట్ బుక్ లోను వర్క్ బుక్ లోను టిక్స్ చేస్తే చాలు, రైటా రాంగ్ సింబల్స్ పెడితే సరిపోతుంది బ్రాకెట్స్ లో. కానీ మీ నోట్ బుక్ వచ్చేసరికి క్వశ్చన్ అంతా రాయాలి కాబట్టి నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాయాలమ్మా. లైన్ లివ్ చేసుకుంటూ నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసి చక్కగా అర్థం చేసుకుని చదువుతారు అనుకుంటున్నాను. తప్పు ఒప్పు అనేది గుర్తిస్తారు అనుకుంటున్నాను. ఈ 5 క్వశ్చన్స్ కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసి చక్కగా చదువుతారు అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.